హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో విట్ ట్రిపుల్ ఈ 2025 ఎగ్జామినేషన్కు సంబంధించి అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్ సెర్చ్ బార్లో విఐటి ట్రిపుల్ ఈ 2025 అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విట్ ట్రిపుల్ ఈ 2025 ఆన్లైన్ టెస్ట్ బుకింగ్ సిస్టమ్ లైవ్ క్లిక్ హియర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, స్టూడెంట్ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, అలాగే ఇక్కడ కనిపించే ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి, వెరిఫికేషన్ కోడ్. ఓకే, ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు న్యూ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మై ఇన్ఫర్మేషన్ లో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా హైలైట్ అవుతాయి. అలాగే ఈ పైన ఈ అడ్మిట్ కార్డు డీటెయిల్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదే ఈ అడ్మిట్ కార్డు. దీనిలో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ అప్లికేషన్ నెంబరు, స్టూడెంట్ నేము, ప్రోగ్రాము, అలాగే ఎగ్జామ్ డేటు, టైము, ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. లొకేషన్ కూడా మీకు కనిపిస్తుంది. సబ్జెక్ట్ చూజన్ వచ్చేసి ఇక్కడ ఎంపీసీఈఏ అని ఉంది. అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ సబ్జెక్ట్స్ మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ అడ్మిట్ కార్డు మీదే ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్ యొక్క ఫోటో కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఉంటాయండి. ఒకవేళ ఎవరికైనా అడ్మిట్ కార్డు ఇంకా ఓపెన్ అవ్వకపోతే మీరు ఎగ్జామ్ డేటు ఎప్పుడు పెట్టుకున్నారో స్లాట్ బుకింగ్ అప్పుడు ఆ డేట్ ని బట్టి ఆ డేట్ కి ముందు ఒక 2 days బిఫోర్ మాత్రమే మీ యొక్క హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే డే బై డే వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకనే ఇక్కడ ఒక స్టూడెంట్ కి అంటే 24th ఎగ్జామ్ ఉంది కాబట్టి 22nd మీకు ఈ అడ్మిట్ కార్డు ఎనేబుల్ అవుతుంది అని చెప్తున్నారు. మీకున్నటువంటి ఎగ్జామినేషన్ డేట్ కి 2 days బిఫోర్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. లేదా ఒకవేళ వాళ్ళు పెట్టడం లేట్ అయినా సరే, డిలే అయినా సరే మీరు అట్లీస్ట్ 1 day బిఫోర్ అయినా చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ డౌన్లోడ్ చేసినటువంటి ఈ అడ్మిట్ కార్డ్ ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామినేషన్ హాల్ కి కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇదే అడ్మిట్ కార్డు మీద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారు. ఒకసారి ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఈ అడ్మిట్ కార్డ్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. దానితో పాటుగా దీన్ని మీరు కౌన్సిలింగ్ కి అలాగే నెక్స్ట్ జరిగే అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా యూజ్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నారు. ఓకే, అలాగే స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళేటప్పుడు ఈ అడ్మిట్ కార్డుతో పాటుగా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఫోటో ఐడెంటిటీ కార్డు మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డ్ అవ్వచ్చు, స్కూలు అంటే ఇంటర్మీడియట్ అడ్మిట్ కార్డు తీసుకువెళ్తూ ఉంటే మీ యొక్క ప్రిన్సిపల్ గారితో సంతకం చేయించుకొని స్టాంప్ చేయించుకొని తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఒరిజినల్ మాత్రమే ఉండాలండి ఖచ్చితంగా. అలాగే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు 90 minutes బిఫోర్ ఉండాలి అని చెప్తున్నారు. అంటే గంటన్నర ముందు మీరు ఎగ్జామినేషన్ హాల్ దగ్గర అవైలబుల్ గా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు మీరు క్యాలిక్యులేటర్, టాబ్లెట్, మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచెస్ ఇవేమీ కూడా తీసుకొని వెళ్ళకూడదు. అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమీ తీసుకొని వెళ్ళకూడదు. అలాగే క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటున్నారు. అందరి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయేంత వరకు, అంటే అందరి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్విజిలేటర్ అందరినీ ఒకేసారి బయటకు పంపిస్తారు. కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వెళతామని ఎవరు కూడా దయచేసి రిక్వెస్ట్ చేయవద్దు. మీరు వెయిట్ చేయాలి. అందరిది అయిపోయిన తర్వాతే వాళ్ళు మిమ్మల్ని బయటకు పంపిస్తారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 27వ తారీఖుతో కంప్లీట్ అయిపోతుంది. 27th అందరికీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత స్టూడెంట్స్ కి ర్యాంక్ డిస్ప్లే చేస్తారు. ఈ ర్యాంక్ సంబంధించి అలాగే కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అనే దానికి ఆ స్కెడ్యూల్ ఇవన్నీ కూడా ఏప్రిల్ 30వ తారీఖు సుమారుగా మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి పంపిస్తారు. అలాగే వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీస్ ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు ఇన్బాక్స్ లో మెసేజెస్ కనిపించకపోతే స్పామ్ ఫోల్డర్ లో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని కొన్ని పాయింట్స్ ఇచ్చారు. కేవలము విట్ ట్రిపుల్ ఈ 2025 ఎగ్జామినేషన్ లో వచ్చిన ర్యాంక్ ని బేస్ చేసుకుని మాత్రమే అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది ట్రాన్స్పరెంట్ గా అని చెప్తున్నారు. అలాగే ఈ విట్ ట్రిపుల్ ఈ ఎగ్జామినేషన్ రాయకుండా ఎటువంటి మేనేజ్మెంట్ కోటాలో కానీ లేదా క్యాపిటేషన్ ఫీ కట్టి కానీ మీరు అడ్మిషన్ పొందే అవకాశమే లేదు. అర్థమైంది కదా. సో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే పేమెంట్ సీట్స్ లేవు అని చెప్తున్నారు క్లియర్ గా. అలాగే థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఎవరైనా సీట్ ఇప్పిస్తామని మేనేజ్మెంట్ కోటాలో లేదా క్యాపిటేషన్ ఫీ కట్టి మీకు
అంటే ఎగ్జామినేషన్ రాయకుండా మీకు సీట్ ఇప్పిస్తాము అంటే దయచేసి ఎవరిని కూడా నమ్మొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ అలాంటివి ఏదైనా సరే మీరు నమ్మి మోసపోయినా దానికి మీరే బాధ్యులు అన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంలో పేరెంట్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్తున్నారు. మీరు ఈ విట్ అడ్మిషన్ గాని వస్తే మీరు కట్టేటువంటి ఫీజు అంతా కూడా మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వాళ్ళు లింక్ పెడతారు. ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు అమౌంట్ పే చేయాలి అని చెప్తున్నారు. అది ఆన్లైన్ పద్ధతిలోనే చేయాలండి. అంతేగాని క్యాష్, డీడీ, చెక్ ఆర్ ఎనీ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి అమౌంట్ రెడీగా పెట్టుకోండి దయచేసి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని మీరు యాక్టివేట్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే విట్ ట్రిపుల్ ఈజ్ ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ వెల్లూర్, చెన్నై, విట్ ఏపీ అండ్ విట్ భోపాల్. ఈ 4 ప్లేసెస్ లో మీరు విట్ అడ్మిషన్ పొందాలి అంటే ఇక్కడ రాసేటువంటి విట్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ స్కోర్ ని బేస్ చేసుకుని మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది అంటున్నారు. ఓకే, అంతేకాదు ఈ కౌన్సిలింగ్ షెడ్యూలు అలాగే దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ మీకు మెయిల్ కి వాళ్ళు పంపిస్తూ ఉంటారు కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా అడ్మిషన్ లో గానీ లీగల్ ఇష్యూస్ లేదా డిస్ప్యూట్స్ వస్తే అప్పుడు మీరు వెల్లూరు, తమిళనాడులో మాత్రమే దానికి సంబంధించి మీరు రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో దయచేసి స్టూడెంట్స్ మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కి మీరు పాల్పడొద్దు. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.